అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. అందులోనూ సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ ఓ రేంజ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే మీరెవ్వరు ఊహించలేని విధంగా తనూజ భరణిని నామినేషన్ చేస్తుంది. ఇక తనూజ భరణిని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, భరణి గారు, నేను హౌస్లోకి వచ్చినప్పటి నుండి నేను మీతోనే ట్రావెల్ చేశాను. అందరికన్నా పోల్చుకుంటే మీతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. సో మీరు అలాంటిది ఎప్పుడైతే దివ్య వచ్చిందో అప్పుడు నాతో మానేసి మీరు దివ్యతో క్లోజ్ అయ్యారు. అయినా సరే నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ మళ్ళీ కూడా చేసిన తప్పే చేసుకుంటూ పోతే నేను చూస్తూ ఉండలేను కదా, ఎందుకంటే మీరు నా మనోభావాలతో దెబ్బ కొట్టారు కాబట్టి. సో అదే పాయింట్కి వస్తున్నాను. మొన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో భాగంగా మీకు నేను చాలా సందర్భాల్లో సపోర్ట్ చేసి మీ వెంటనే ఉన్నాను. కానీ నాకు మీరు ఆ కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేసుంటుంటే నేను కెప్టెన్ అయ్యేదాన్ని. కానీ మీరు నా కోసం సపోర్ట్ చేయకుండా దివ్య కోసం స్టాండ్ తీసుకొని అటు ఇటు కాకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో మీ సేఫ్ గేమ్ను వదిలేసి మీ యొక్క రియల్ మాస్క్ని నేను చూడాలనుకుంటున్నాను భరణి గారు అంటూ తనూజ ఒక్కసారిగా భరణిని నామినేషన్ చేయడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయనే చెప్పాలి. ఇక తనూజ అయితే గనక ఆట మొదలెట్టిందనే చెప్పాలి. అది ఆపడం ఎవ్వరి తరం కాదనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే భరణి డిఫెన్స్ చేసుకుంటూ, అసలు తనూజ నువ్వేమనుకుంటున్నావో తెలియదు, నేను బయటికి వెళ్ళడానికి రీజన్ నువ్వే అంటే అదేంటి, ఆ రోజు మిమ్మల్ని మీరు రీఎంట్రీ ఇచ్చినప్పుడు అడిగితే నీకోసం నేను బయటికి వెళ్ళలేదమ్మా, జనాలు నిర్ణయం తీసుకున్నారని అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు మీరేంటి నా మీదకి తోస్తున్నారు అంటే నామినేషన్ చేస్తే అసలు రంగులు బయట పడతాయి మాట అంటూ తనూజ ఓ రేంజ్లో ఫైర్ అయింది భరణి మీద. అయితే భరణి, సరే నువ్వేమన్నా అనుకో, నేనేంటనేది నాకు తెలుసు కదా అంటే ఈలోగా దివ్య మధ్యలోకి వచ్చి, నువ్వు ప్రతిసారి కూడా నేను కెప్టెన్ అయ్యానే కదా ఏడుస్తున్నావు, సో భరణి గారు నాకు సపోర్ట్ చేస్తే నీకెందుకు అంటే, నేను నిన్ను నామినేషన్ చేయట్లేదు దివ్య, ఆయనకి నోరుంది, ఆయనకి మాట్లాడటం వచ్చు, ప్రతి దానికి కూడా భరణి గారితో మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో పానకంలో పుడకలా వచ్చేస్తున్నావు, కెప్టెన్వి కెప్టెన్గా ఉండు, నాతో అనిపించుకో, మాకు మళ్ళీ నన్నెందుకు కెలుకుతారంటూ తనూజ అయితే 9వ వారం నామినేషన్స్లో రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇక తనూజ భరణిని అండ్ అలాగే ఇమాన్యుయల్ని నామినేషన్ చేస్తుంది. మరి అలాగే ఇమాన్యుయల్ నామినేషన్ చేసిన పాయింట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరి మొత్తానికి తనూజ భరణిని ఈ పాయింట్ చెప్పి, ఏదైతే తన కెప్టెన్సీ టాస్క్లో ఉన్నప్పుడు తనకి సపోర్ట్ చేయకుండా వెనకాల వచ్చిన దివ్యకి సపోర్ట్ చేయడం తనకు నచ్చలేదని చెప్పి పాయింట్ మీద నామినేషన్ చేయడం కరెక్ట్ అంటారా లేదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన